ఆ ఊర్లో ప్రతి ఇంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ కనిపిస్తుంది. పెట్రోల్ వాహనాలకు స్వస్తి చెప్పిన గ్రామస్తులు ఈవీ వెహికల్స్ కు స్వాగతం పలుకుతున్నారు. పర్యావరణాన్ని పాడు చేస్తున్న పెట్రోల్ వాహనాలను తగ్గించుకోవాలని గ్రామం తీర్మానించుకుంది. అందుకే ఇప్పుడు ఈవీ స్కూటర్లు ఊర్లో రయ్యమంటూ తిరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలి ఈవీ విలేజ్ గా గుర్తింపు పొందిన గ్రామం నుంచి సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. పెరుగుతున్న చమురు ధరలకు తోడు అంతకంతకు శృతిమించుతున్న పర్యావరణ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఒక ఊరు ఒక తీర్మానం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఒకే ఒక్క ఊరుగా గుర్తింపు పొంది ఇప్పుడు పట్టణాలను సైతం ఆకర్షిస్తున్న ఆ పల్లె గురించి నేను మీకు పరిచయం చేస్తా, నాతో రండి. కరీంనగర్ రూరల్ మండలంలోని ఓ గ్రామం పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేసింది. అందుకే ఆ గ్రామం తెలుగు రాష్ట్రాల్లో తొలి ఈవీ విలేజ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఊర్లోని ప్రతి ఇంటిలో కనీసం ఒకటైనా ఎలక్ట్రికల్ వాహనం దర్శనమిస్తుంది. సేంద్రియ వ్యవసాయానికి, కూరగాయలు, పూలు వంటి వాణిజ్య పంటలకు కేరాఫ్ అయిన గోపాల్పూర్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఎలక్ట్రికల్ వెహికల్స్ 90% ఉన్న పల్లెగా నిలుస్తోంది. పట్టణాలను ఔరా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ రైతు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఏమంటున్నాడో మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు పెట్రోలు, డీజిల్ వెహికల్స్ను ఆక్యుపై చేస్తున్న వేళ మొత్తంగా ఒక ఊరు పూర్తిగా ఎలక్ట్రికల్ వెహికల్స్తో మనకు కనిపిస్తుంది. అదే గోపాల్పూర్. అయితే ఇక్కడ పూర్తిగా కూరగాయలకు పెట్టింది పేరైన ఈ వ్యవసాయ గ్రామం ఇప్పుడు మొట్టమొదటి ఎలక్ట్రికల్ వెహికల్గా పేరు పొందింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 90% ఎలక్ట్రికల్ వెహికల్స్తో మొత్తంగా గోపాల్పూర్ ఒక గుర్తింపు పొందింది. ఇక్కడ మనతో పాటు ఈ ఎలక్ట్రికల్ వెహికల్ నడుపుతున్న పెద్ద ఆయన ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకు ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు కొన్నారు మీరు? పెట్రోల్ బాగా ధర పెరిగిందని ఇది సాచింది కొనుక్కున్నా. ఓకే, ఎట్లా ఎట్లా ఎంత పడ్డది మరి? మంచిగా ఉందా ఇది? బండి మంచిదే. బండి మంచిగా ఉందా? 50 ఇస్తుంది. 50 ఇస్తుందా? ఇది ముఖ్యంగా అంటే పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో పాటుగా ముఖ్యంగా పర్యావరణ పరంగా కూడా పెట్రోల్, డీజిల్ బండ్లతోని హాని జరుగుతున్న నేపథ్యంలో మొత్తంగా ఆ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ను ఉపయోగిస్తున్నట్టు గోపాల్పూర్ వాసులు చెప్తున్నారు. కరీంనగర్ శివార్లలో ఉన్న గోపాల్పూర్ లో ఇప్పుడు పాత పెట్రోల్ బండ్లు అత్యంత తక్కువగా దర్శనమిస్తాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్ తో కలిగే ప్రయోజనాలేంటో ఈ గ్రామం గుర్తించింది. అందుకే ఇంటింటికి ఒకటో రెండో ఈవీ వాహనాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ గ్రామంలో ఈవీ బండ్ల సంఖ్య ఎక్కువై పెట్రోల్ బండ్లు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ గ్రామస్తులు ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. ఊరుమ్మడిగా చేసుకున్న ఒక తీర్మానం అనేది ఇప్పుడు గోపాల్పూర్ అనే పల్లెను మిగిలిన ప్రాంతాలతో ఒక ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముఖ్యంగా పట్టణాలు కూడా ఇప్పుడు గోపాల్పూర్కే చూసి మొత్తంగా అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పూర్తిగా ఈవీ విలేజ్గా మారిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఏ యువకుని దగ్గర చూసినా, చదువుకున్న వాళ్ళ దగ్గర చూసినా, అదేవిధంగా ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతమైన గోపాల్పూర్లో రైతులంతా కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన వెళ్తున్నారు. ఒకసారి మాట్లాడదాం, ఎందుకు మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నారు? ఫ్యూయల్ రేట్స్ ఎక్కువ అవుతున్నాయని ఎలక్ట్రిక్కి కన్వర్ట్ అయినా. అంటే ముఖ్యంగా పర్యావరణ హితంగా కూడా ఇది ఒక తీర్మానం చేస్తున్నారా? అవునండి. దాదాపు ఎన్ని వెహికల్స్ ఉంటాయి మీ దగ్గర? మా దగ్గర 2 వెహికల్స్ ఉంటాయి. మీ దగ్గర అంటే ఒక్కొక్క ఇంట్లోనే ఒక 2 వెహికల్స్ కూడా ఎలక్ట్రికల్ వెహికల్సే కొంటారు. అంటే దాదాపు మీరు ఎక్కడికైనా వెళ్తే మీకు గతంలోకి ఇప్పటికి ఏమైనా ధరల్లో, రేట్లలో తేడా వస్తుందా? ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పెట్టుకొని పోయిన దానికి, డీజిల్ పెట్రోల్ కొట్టించుకొని పోయిన దానికి చాలా తేడా ఉంటుంది. మైలేజ్ వచ్చేసి 80 వరకు ఇస్తున్నాయి. ఈ మనీ జేబులో 1 రూపీ లేకున్నా డైరెక్ట్ బయటకు వెళ్ళిపోవచ్చు. అలా ఉంటుంది సిచ్యువేషన్. ఎట్లా ఉంది ఇది మొత్తంగా? చాలా బాగుంది. మీరు రైతులంతా ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ పైనే మీ పొలాలకు వెళ్తున్నారు కదా, ఏంది ఎలక్ట్రికల్ వెహికల్స్కు మళ్ళాలే ఇవి తీసుకోవాలని ఎవరు చెప్పింది మీకు? ఇక నువ్వు తెచ్చిన ఏం చేసినా అలక ఉంటుంది కదా, మంచి పెట్రోల్ సేఫ్ట్ అవుతుంది. రోజు 100 రూపాయలు పోతాయి, నెలకు 3000 మిగులుతాయి మనకు అని ఎవరికోవాలి ఇంకా వస్తాయి. వాళ్ళు ఇప్పుడు కూడా అసలు ఉన్నాయి. 20 ఉండదు అసలు. ఇప్పుడు మీకు ఎంత ఆదా అవుతున్నది డబ్బు? మంచిగా అనిపిస్తుంది. అవునా? నెలకు 3000, 36,000, 40,000 లెక్క. మీరు కూడా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నారు కదా, ఎందుకు తీసుకున్నారు? అంటే ఊర్లో అందరు అనుకున్నారా? అనుకున్నా అనుకోలేదు సార్. వాళ్ళని చూసి వాళ్ళని తీసుకున్నాము. 3 బత్తాలు వేసుకపోతాం దీని మీద, బండి మీద. సొసైటీ నుంచి ఇటు ఇంటికి వేసుకొస్తాం బత్తాలు, 3 అలకా వేసుకొస్తాం. ఎట్లా అనిపిస్తున్నది ఇప్పుడు నడుస్తుంది బండి? ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఇప్పుడు మొత్తంగా ఇంతకాలం వ్యవసాయంతో గోపాల్పూర్ అట్రాక్ట్ చేసింది. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ తోని మొత్తం అంటే నగరాలను కూడా ఆకట్టుకుంటుంది. కరీంనగర్ లాంటి పట్టణాన్ని కూడా ఆకట్టుకుంటుంది. ఏంటి ప్రత్యేకత? అయితే ఇప్పుడు ఈవీ బైక్స్
ఈవీ బైక్స్ అనేటివి వచ్చిన తర్వాత వాస్తవానికి కూడా గ్రామాలలో ఎక్కడ కూడా దాని మీద ఇప్పటికీ ఎక్కువ మొగ్గు చూపలే. కానీ మా గ్రామం మొదటి నుంచి కూడా సాంకేతికంగా ఏదొచ్చినా కొంత అడ్వాన్స్గా మా గ్రామం ఉంటుంది. కూరగాయలైనా ఏ విషయంలో అయినా ఇప్పటికీ దాదాపు 80కి పైగా ఇక్కడ వెహికల్స్ కొన్నారు. ఇంకా ఎక్కువ అవుతాయి, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఉంది, పర్యావరణానికి నష్టం జరగకుండా ఉంది. దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, లైసెన్స్ కూడా అవసరం లేదు, హెల్మెట్ అవసరం లేదు. లోకల్లో తిరగడానికి, వ్యవసాయ బావుల దగ్గర కానీ పంట పొలాలు తిరగడానికి, కరీంనగర్ లోకల్ కూరగాయలు అమ్ముకోవడానికి కూడా అన్ని రకాల ఉపయోగం ఉంది కనుక రైతులు ఎక్కువ దీనికి మొగ్గు చూపడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా మా కాలేజీ కంటే కూడా పోయి రావడానికి చిన్న పిల్లల వాళ్ళకు లైసెన్స్ కూడా ఇవ్వరు స్టూడెంట్స్ అంటే, ఈ బైక్ పట్టుకొని పోవచ్చు. ఇట్లా రకరకాల ఆలోచనలతో కొనుక్కోవడం జరుగుతుంది. ఇది ఇంకా ఎక్కువ స్థాయిలో ఎక్కువ మొత్తంలో కూడా ఇంకా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం కూడా దీని మీద ఇంకా ఏమైనా ఎక్కువ అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే సబ్సిడీ పరంగా ఇస్తే అందరూ పర్యావరణానికి మేలు జరుగుతుంది, రెండవది అందరికీ ఉపయోగంలోకి వస్తుంది. దాని విషయంలో ప్రభుత్వం కూడా కొంచెం చొరవ తీసుకొని సబ్సిడీ కూడా ఎక్కువ ఇస్తే బాగుంటుంది. కొన్నేళ్లుగా దేశమంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ హవా పెరిగిందనేది వ్యాపార వాణిజ్య వర్గాల సర్వేలు తేల్చేస్తున్నాయి. కానీ ఒక గ్రామం 100% ఈవీ వెహికల్స్ తో తమ గ్రామాన్ని ప్రత్యేకంగా నిలబెట్టడమే ఇక్కడ విశేషం. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న రైతు రాజిరెడ్డి ఏమంటున్నాడో వాళ్ళ ఇంటి నుంచి మా కరెస్పాండెంట్ రమణ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎందుకు ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు కొన్నారు మీరు? మనకు పెట్రోలు ఫాయిదా, మళ్ళా స్టార్ట్ చేసుడు ఫ్రీ. నేను 2 గంటలు వేసుకొని నడిపిన బండి 4 సంవత్సరాలు నడపబట్టి నేను. 4 సంవత్సరాలు నడపబట్టి. మీ ఊరు మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి కదా? బాగున్నాయి, ఒక 1000 దాకా వెళ్తాయి. మొత్తం అన్ని వెహికల్స్ 1000 దాకా వెళ్తాయి. ఇవి ఒక 200-300 వెళ్తాయి. అంత మంచి బండ్లు, అంత మంచి షేప్ అవుతుంది మనకు, దాంతో ఏ ట్రబుల్ లేదు. ఇప్పుడు అంటే మీకు పెట్రోలు ఆదా అవుతుంది, తర్వాత పర్యావరణంగా కూడా బాగుందా? బాగుంది, ఎలాంటి ఖర్చు లేదు దానికి. పంపు చార్జ్ కూడా లేదు దానికి, తక్కువ ఖర్చు. ఈ 4 ఏళ్ళ మొత్తం మీద ఒక 10,000-8,000 ఖర్చు పెట్టిన అంతే. 2 టైర్లు వేయించిన తర్వాత ఇక ఒక బిలక్ వైర్ అయిపోయింది అంతే, ఏం కాదు దానికి. 4.5 సంవత్సరాలు నడపట్టది ఎలక్ట్రిషియన్. ఇది ముఖ్యంగా రాజిరెడ్డి చెప్తున్నారు, 4.5 ఏళ్ల నుంచి ఎలక్ట్రికల్ వెహికల్ తాను నడుపుతున్నాడు. ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుపుతున్న క్రమంలో మొత్తం వ్యవసాయ పనులన్నీ కూడా దాంతోనే చేసుకుంటున్నాడు అతను. సో మొత్తంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ పైన మమకారం పెంచుకున్న గోపాల్పూర్ ఇప్పుడు వార్తల్లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఊరిలో ఒకరు మారితే 100 మంది మారతారు. గోపాల్పూర్ దీన్నే రుజువు చేస్తోంది. దేశంలో ఎన్నెన్నో నగరాలు, పట్టణాలున్నా ఇప్పటికే వ్యవసాయంలో టెక్నాలజీని అందిపుచ్చుకున్న గోపాల్పూర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తో ప్రపంచాన్నే తన వైపు ఆకర్షిస్తోంది. పెట్రోలు డీజిల్ వాహనాలు వద్దు, ఎలక్ట్రికల్ వెహికల్సే ముద్దు అంటోంది గోపాల్పూర్. అందుకే గోపాల్పూర్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈవీ విలేజ్గా గుర్తింపు పొంది అందరినీ ఆకట్టుకుంటుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, గోపాల్పూర్.